కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రొఫెసర్ జయశంకర్ సర్ జయంతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి తదితరులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక ఉద్యమ నిర్మాత, మంచి అంటే మొట్టమొదట అంటే ఎంఏ ఎకనామిక్స్ అయిపోయి పిహెచ్డీ చేసి దానిలో ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్గా ఇవన్నీ బాధ్యతలు చేశారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ దానికి ఒక అంటే దాని యొక్క నిర్మాణానికి పూర్తి సిద్ధాంతకర్తగా మనం అనుకోవచ్చు, ఒక జాతి బిడ్డగా అనుకోవచ్చు, మన తెలంగాణ బిడ్డగా అనుకోవచ్చు. తను తెలంగాణ 1962లో My grandfather is a headmaster. Jayashankar sir మా grandfather కి ఇన్స్పిరేషన్. సో మా ఫాదర్ కి కూడా ఆ సార్ ఇన్స్పిరేషన్ అవ్వాలని మా ఫాదర్ పేరు కూడా జయశంకర్ అనే పెట్టారు. సో ఇప్పటికీ ఒక రోజు మా ఫాదర్ జయశంకర్ గారిని కలిశారు. ఆ ఫోటో ఇంకా ఉంటుంది మా ఇంట్లో. సో ఇట్స్ టుడే విల్ బి అ మెమొరబుల్ డే ఫర్ మీ అండ్ మై ఫాదర్ ఇఫ్ హీ నోస్ దట్ ఐమ్ హియర్. సో ఇట్స్ అ స్పెషల్ డే టు మీట్ ఎవ్రీవన్ హియర్ ఆన్ సర్స్ బర్త్డే. థ్యాంక్ యూ. కృషి చేశారు మనందరికీ తెలుసు. వారిని స్మరించుకుంటూ మనం ఏదైతే కళలనేది మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ప్రతి ఒక్కరు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ దాని సాధనలో అనుభవం ఉంటుంది. అంతమంది పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణకి ఒక కళలు సాకారం అయితే కాబట్టి వారికి మనం పర్ఫెక్ట్గా మన ఒక కమిట్మెంట్తో మన రెస్పాన్సిబిలిటీతో డ్యూటీ చేసినప్పుడు అదే మనం వారికి ఇచ్చే ఒక నివాళి నేను అనుకుంటాను. థ్యాంక్ యూ. అన్ని అంశాలు మనం డిస్కషన్ చేసుకున్నాము. ముఖ్యంగా వారు లైఫ్ అస్ట్వైల్ వరంగల్లో గడిపించారు, నెవర్ మ్యారీడ్. సో తెలంగాణ కోసం చాలా పోరాటం చేశారు. యాక్చువల్లీ బేసికలీ ఒక విజన్ ఉండాలి, ఏదో మూమెంట్ పెట్టే ముందు ఒక విజన్ ఉండాలి. సో స్టేట్ ఫార్మేషన్ కోసం వారు చెప్పేది ఏంటంటే అన్ఈక్వల్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ వాజ్ ద బేసిస్. సో అక్కడి నుంచి మన తెలంగాణ కోసం పోరాటం స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ అందరికీ తెలుసు, రైట్ ఫ్రమ్ స్టూడెంట్ డేస్ నుంచి అది 1952లో స్టేట్ ఫార్మేషన్ టైం నుంచి వారు చాలా యాక్టివ్గా అంటే పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత వాటర్ బికేమ్ అ మేజర్ సోర్స్ ఆఫ్ హిస్ స్ట్రగుల్. సో కాబట్టి వారి లైఫ్ చూస్తే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ అండ్ ఎమ్యులేట్. ఈరోజు
అన్ఫార్చునేట్లీ నౌ ఉద్యమంలో కానీ నెక్స్ట్ ఈ తెలంగాణ మనం ఇప్పుడు సకల జల సమ్మె మిగిలిన ఇవన్నీ సమ్మెలకు కంప్లీట్ గా ఒక అంటే తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది అని పూర్తిగా ఒక డాటా స్టాటిస్టికల్ డాటా కంప్లీట్ గా ఇస్తూ ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది జరగడం వల్ల మన తెలంగాణ మనం సాధించుకుంటే తప్ప ఇది వీలు కాదు అనే దాంట్లో పూర్తి గుండెబద్దలు కొట్టినట్టు కొట్టి మనకు చెప్పిన వ్యక్తి ఆయన మహనీయుల యొక్క జన్మదినం ఈరోజు జరుపుకోవడం నిజంగా చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. 2023 బ్యాచ్ సాయి ఐఎస్ గారికి, నిహారిక గారికి, సహన గారికి రెజ్యూమ్ అంటే నేను జనరల్గా ముందు వచ్చాడు బీసీగా చేశారు. వారు తెలంగాణ నాంది ప్రస్తావన రాష్ట్ర అండ్ అవతరణ పైటలు చాలా నాందిగా ఉన్నాడు. ప్రాపర్టీ అంతా కూడా వాళ్ళ బంధువులకు అంతా పలికేదని చేశారు. ఎన్నికల ప్రతిభ సిస్టమేటిక్గా ఎన్నికలు చేశారు. మరి ఆత్మ పైన జయశంకర్ సార్ జన్మదిన సందర్భంగా అండ్ తను మెయిన్గా తన తెలంగాణ మూమెంట్కి ఒక ఇంటెలెక్చువల్ పురిడి పోసాడు అండ్ ఇన్స్పైర్డ్ మెనీ పీపుల్. ఒక తెలంగాణ మూమెంట్ ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో అండ్ థర్డ్ ఫేజ్లో ప్రతి ఫేజ్లో ఒక చాలా పెద్ద రోల్ ప్లే చేసి అండ్ చాలా మంది ఒక అవేర్నెస్ తీసుకొచ్చాడు మన సొసైటీలో. అండ్ అతని బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా మనకు లైక్ ఇట్ గివ్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అస్. ఇంకా అతని చెప్పిన అడుగుజాడల్లో ఇంకా మన ఆల్రౌండ్ డెవలప్మెంట్ గురించి ఇంకా ఎక్కువ ఆలోచించడం అండ్ ఆ విధంగా ముందుకి అడిగేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ ఈస్